Guys, please don't follow girls. Follow your goal. Automatically one day girls will follow you. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి డైలాగ్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూస్తుండ్రు కదా. ఈ డైలాగ్కి బీజిఎంకి చాలా బాగా సెట్ అయ్యింది. సో మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియో కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకు వీడియో అనేది ఎడిటింగ్ చేసి పెడతాను. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక డైలాగ్ వీడియో ఎడిటింగ్ అనేది చూస్తారు కదా. అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. ప్రో వెర్షన్ లింక్ అనేది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎర్రర్ అనేది వస్తుంది, సో డౌన్లోడ్ అవ్వట్లేదు అనేసి. సో ఫ్రెండ్స్, మీకు చిన్న రిక్వెస్ట్, మీరు డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ ఆప్షన్ రాకపోతే రిఫ్రెష్ చేయండి. ఒక 2-3 టైమ్స్ రిఫ్రెష్ చేయండి, తప్పకుండా డౌన్లోడ్ బటన్ అనేది వస్తుంది. ఆ తర్వాత డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఇంకా మీకు డౌన్లోడ్ ప్రాబ్లం ఏమైనా వస్తే నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డైరెక్ట్ లింక్ అనేది మీకు పిన్ చేసి పెడతాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను, 7 సెకండ్స్ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అనేది ఇచ్చాను, 18 సెకండ్స్ వీడియో, బ్యాక్గ్రౌండ్ వీడియో. ఆ వీడియో కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తుంటారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది ఇట్లా ఉంటుంది. సో దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నేను ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను, డైలాగ్ లిరికల్ వీడియో అనేది. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది, 7 సెకండ్స్ మాత్రమే ఆ వీడియో అనేది ఉంటుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేయండి. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. చూస్తుంటారు కదా ఆ డైలాగ్ అనేది, ఆ లిరిక్ అనేది వస్తుంది డైలాగ్కి, వీడియో అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూట్లో ఇది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. పెద్దగా ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా చూస్తుంది కదా, సో నేను జూమ్ చేస్తున్నా. సో ఇట్లా జూమ్ అనేది చేసుకొని కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అవుతుంది. సో ఇట్లా సెట్ అయిన తర్వాత కరెక్ట్గా ఎక్కడంటే ఫ్రెండ్స్ 7 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. లైటింగ్ కనిపిస్తుంది కదా, దాన్ని కరెక్ట్గా సరిపోయేటట్టు ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఒక టైగర్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న టైగర్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కిందికి ఇట్లా స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్తుంటారు కదా బ్లాక్ స్క్రీన్ అనేది పోయింది. తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ రైట్ సైడ్ కన్నట్లు ఇది ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇదే ఇమేజ్ని డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ దానిపై క్లిక్ చేయండి. డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దీన్ని లెఫ్ట్ సైడ్ ఇట్లా మూవ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా మూవ్ చేసి ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి మిర్రరింగ్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా దాని ఆపోజిట్ వైపు రొటేట్ అనేది అవుతుంది, చూస్తుండ్రు కదా. సో కరెక్ట్గా దాని
స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకున్న పిఎన్జీ ఇమేజ్ ఎదురుగా ఈ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటోపై ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చండి. తర్వాత టైగర్ పీఎన్జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చండి. రెండిటి కూడా సేమ్ అదే యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఎక్కడి వరకు అంటే ఫ్రెండ్స్ కరెక్ట్‌గా 5.700 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాడు. అది బ్లాస్టింగ్ ఎఫెక్ట్ వీడియో అనమాట. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా అది రివీల్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా రివీల్ అనేది అవుతుంది. మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఈ వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి కిందకి స్క్రోల్ చేయండి. కిందకి ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి లాస్ట్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ హెచ్‌యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాంట్లో -180 ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో, చూస్తుండ్రు కదా! లిరిక్ వచ్చిన తర్వాత ఇట్లా బ్లాస్ట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. కరెక్ట్‌గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. బ్లాస్ట్ అయిన తర్వాత మీ ఫోటో అనేది రివీల్ అవ్వని కనుక దీన్ని ఇట్లా కాస్త ఇట్లా ముందుకి ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఒకసారి చూడండి. ఓకే. ఇట్లా చూస్తుండ్రు కదా! సో, బ్లాస్ట్ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా బ్లాస్ట్ అయిన తర్వాత చూస్తుండ్రు కదా! మీ ఫోటో అనేది రివీల్ అవుతుంది. సో, ఇట్లా రివీల్ అవ్వాలన్నమాట. ఇంకా జరుపుకోండి. కరెక్ట్‌గా సెట్ అవ్వలేదు. ఓకే. పర్ఫెక్ట్‌గా ఇప్పుడు సెట్ అయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా వచ్చిన తర్వాత అదే పొజిషన్‌లో అంటే 9.900 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక థండర్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ థండర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండ్ టు బ్యాక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా! సో, వీడియో అనేది ఇట్లా ఉంటుంది. దాని తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో అట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత ఎఫెక్ట్ అనేది ఇట్లా వస్తుంది. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా ఎఫెక్ట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. సో, చూస్తుండ్రు కదా! ఇట్లా వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత చూస్తుండ్రు కదా! సో, వీడియో అనేది ఇట్లా ఉంటుంది. తర్వాత కరెక్ట్‌గా 7 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచండి. ఉంచిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ డిస్క్రిప్షన్‌లో నేను ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా! సో, పార్టికల్ వీడియో ఇట్లా యాడ్ చేసిన తర్వాత వీడియో అనేది ఇట్లా ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మ్యూజిక్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఈ వీడియో అనేది సెట్ అయింది. సో, మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి నేను ఆశించేది ఒకటే లైక్ మాత్రమే. లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ అనేది చేయండి. దాని తర్వాత హ్మ్. ఎక్కడి వరకు అంటే ఫ్రెండ్స్ ఈ థండర్ ఎఫెక్ట్ వీడియో ఉంది కదా! దీన్ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసుకొని కరెక్ట్‌గా 7 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక బ్లాస్ట్ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఆ వీడియోపై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. కరెక్ట్‌గా 9.900 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను వెరీ కమింగ్ సూన్ అనే ఒక వీడియో అనేది ఇచ్చాను. టైటిల్ వీడియో అనేది ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి
కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఫుల్ స్క్రీన్ అనేది ఇట్లా చేసుకోండి. చూస్తుంటారు కదా, సో నేను ఇట్లా చేసుకున్నా. సో ఇట్లా చేసుకోండి. ఒకసారి నేను మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూస్తుంటారు కదా, సో వీడియో అయితే ఇట్లా ఉంటుందన్నమాట. సో దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, సో వీడియో అనేది ఇట్లా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో ఆప్షన్ పై క్లిక్ చేసి సాంగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆడియో లింక్ ఎక్కడైతే ఉందో అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆడియో అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.